జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయిని మహిమా టీవీ కార్యక్రమ ప్రేక్షకులకు వందనములు. బాగున్నారా? ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరం బాగున్నామని నమ్ముచున్నాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, మహిమ కలిగిన మా రాజా, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జ్యోతిర్మయిని మహిమా టీవీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయుటకు మీరిచ్చిన ఆధిక్యతకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ఆత్మతో మాట్లాడమని, మీ ఆత్మతో బోధించమని, మీ ఆత్మతో గద్దించమని, మీ వాక్యము ద్వారా మేము జీవించుటకు, మీ వాక్యము ద్వారా మాకు నెమ్మది, సమాధానము, రక్షణ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన అంశము వ్యాకుల అనే అంశాన్ని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. వ్యాకుల అనగా కలవరము, ఆశ్చర్యము, ఆతృత, ఆందోళన. ఎందుకు మనము వ్యాకుల పడతాం? ఎలా వ్యాకుల పడతాం? ఎవరి కొరకు మనము వ్యాకులం చెందుతాం? మన జీవిత విధానములో వ్యాకులం చెందటానికి మన పరిస్థితుల ప్రభావమా, లేక సమాజమా, వ్యవస్థ, వ్యక్తిగత జీవిత విధానమా? మనము గ్రహించినట్లయితే ఈ సమాజాన్ని చూసి మన జీవిత విధానం సరైంది కాక, ఈ లోకములో జరుగుతున్న సందర్భాలను బట్టి, ఈ లోకములో జరుగుతున్న ఉద్దేశాలను బట్టి, ఈ లోకములో జరుగుతున్న ఉత్పత్తిని బట్టి మనము వ్యాకులం చెందుతూ ఉంటాం. సమాజములో, వ్యవస్థలో, కుటుంబములో, సంఘములో అనేక విధాలుగా మనం అనేక రీతులుగా వ్యాకులం చెందుతాం. వ్యాకులం అనేది కలవరం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 18వ వచనములో ఇక్కడ పౌలు చాలా విధానాన్ని, ఆయన కలవరాన్ని మనం చూస్తున్నాం. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఇక్కడ పౌలు వ్యాకుల పడినట్లు చూస్తున్నాం. పౌలు వ్యాకుల పడటానికి, పౌలు కలవరం చెందటానికి, పౌలు ఆశ్చర్యపడటానికి కారణమేమిటి? ఒక దురాత్మ పట్టి పీడిస్తుండగా, ఆ వదిలి వెళ్ళలేకపోచుండగా, పీడించుచుండగా, బాధ పెట్టుచుండగా, ఆ కృంగదీస్తుండగా ఆయన కలవరం చెందాడు. ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో, ఏం జరగబోతుందో, ఇప్పుడు జరిగే ఈ దురాత్మ ప్రభావాన్ని మనము తొలగించగలమా, తొలగించలేమా, తీసివేయగలమా, తీసివేయలేమా అని వ్యాకులం చెందినట్లు మనం చూస్తున్నాం.
వ్యాకుల పడుతున్నాడు. పౌలు భక్తుడు. పౌలు ఒక నమ్మకమైన వ్యక్తి. పౌలు విశ్వాసము కలిగిన వ్యక్తి. పౌలు యేసు క్రీస్తుని అనుసరించి నడిచే వ్యక్తి. యేసు క్రీస్తు మీద ఆధారపడిన వ్యక్తి. యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందిన వ్యక్తి. యేసు క్రీస్తు విలువ తెలిసిన వ్యక్తి. యేసు క్రీస్తు మహిమ తెలిసిన వ్యక్తి. యేసు క్రీస్తు మీద ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం కలిగిన వ్యక్తి. అందుకే ఆయన కలవరపడ్డాడు. ఎందుకు కలవరపడ్డాడు? ఆ విపత్తును గురించి కలవరపడ్డాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో, మనం ఉన్న ప్రదేశంలో, సమాజంలో చూస్తుంటే మనం కలవరం చెందుతున్నాం, ఆశ్చర్యపోతున్నాం. ఏం జరుగుతుందా, ఏం జరగబోతుందా, మనకేం సంభవిస్తుందా, మనం ఎప్పుడు ఏం జరిగిద్దా అనే పరిస్థితుల్లో మనమున్నాం. అయినప్పటికీ కూడా పౌలు అక్కడ ప్రార్థన చేసి ఆ దురాత్మను వెళ్ళిపోమ్మనగానే వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు మనం భయాందోళన చెందుతున్నాం. ఈ కరోనా వైరస్ వల్ల కలవరం చెందుతున్నాం. ఈ వైరస్ వల్ల మనము ఆ వైరస్ని వెళ్ళగొట్టే విధానాన్ని మనము గ్రహించాలని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ యోబు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యోబు వ్యాఖ్యలపడి విధానాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనాన్ని. నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయముగా నా పదవులు అబద్ధము పలుకుట లేదు, నా నాలుక మోసము ఉచ్చరించుట లేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఖచ్చితంగానే ఉన్నా, అయితే నేను వ్యాకుల పడుతున్నా. చాలామంది యథార్థంగా ఉన్నవారు, చాలామంది నీతిగా ఉన్నవారు, చాలామంది పరిశుద్ధంగా ఉన్నవారు, చాలామంది పవిత్రంగా ఉన్నవారు ఉన్నారు. వారు కూడా వ్యాఖ్యల పడుతున్నారు. పౌలేమో దురాత్మ నిమిత్తమై వ్యాఖ్యల పడుతున్నాడు. మరి యోబు తన నీతి న్యాయములను గురించి వ్యాఖ్యల పడుచున్నాడు. అయితే యోబు పరీక్షలో ఉన్నాడు. యోబుని సాతాను పరీక్షిస్తుంది. యోబుని సాతాను పరీక్షిస్తుండగా దేవుడు కూడా నా కుమారుడు నా యందు ఉంటాడా, నిలబడతాడా అనే విధానములో ఉండగా యోబు వ్యాఖ్యలు పడుచున్నాడు, కలవరం చెందుతున్నాడు, బాధపడుచున్నాడు. అయినా ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు యోబు వలె నీవు నేను ధైర్యం తెచ్చుకొని వ్యాకులం చెందినప్పటికీ కూడా, బాధ కలిగినప్పటికీ కూడా, శ్రమ కలిగినప్పటికీ కూడా మనము ధైర్యంగా ఉండాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనములో ఆయన ఏమంటున్నాడు చూద్దాం. ఆయన వివరణ మనం చూద్దాం. వ్యాకుల గురించి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడవండి, కానీ మీ నవ్వుని దుఃఖానికి మార్చుకోండి, మీ ఆనందాన్ని చింతగా మార్చుకోండి. చూడండి, మనం నవ్వకుండా దుఃఖంలో ఉండాలంట, మనం ఆనందించకుండా చింతిస్తూనే ఉండాలంట. చూడండి ఎంత యాకోబు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం, అలాంటి స్థితిలోనే ఉన్నాం. మన నవ్వు దుఃఖముగా మార్చుకోవాలి. వ్యాఖ్యలపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వుని దుఃఖముగా మార్చుకొనుడి, మీ ఆనందాన్ని
చింతగా మార్చుకోండి, చింతించండి అంటున్నాడు. మరి ఎందుకంటున్నాడు ఆ మాట? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. ఎందుకంటున్నాడు? కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. కాబట్టి మేలైనది, అది మంచిదని చేయకుండా ఉంటే, తప్పని తెలియచేస్తే అది పాపం అండి. మేలు చేయాల్సిన దగ్గర కీడు తలంచితే అది పాపం అండి. అందుకే మనం నవ్వుని దుఃఖంగా మార్చుకోవాలి, మరి ఆనందాన్ని చింతగా మార్చుకోవాలి. నవ్వుని దుఃఖముగా ఎవరు మార్చుకోమంటారు? మంచిని మంచిగా చేయని వారు, తప్పని తెలిసి తప్పు చేసే వ్యక్తి. ఇక్కడ బాగా థియాలజికల్గా మనం ఆలోచిస్తే, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వుని దుఃఖంగా మార్చుకో, మీ ఆనందాన్ని చింతగా మార్చుకో. యాకోబు 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు? మనం బ్రతుకుటో ప్రభువు చిత్తమే. చదువుదాం వాక్యం. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకొనవలెను. ప్రభువు చిత్తమైతేనే మనము బ్రతికుంటాం. ఎవరి చిత్తానా నా నీ అని అనుకోవటం, అది ఇది కాదనుకోవటం జరగదు. ఎందుకు జరగదు? మన నవ్వుని దుఃఖముగా మనమే మార్చుకోవాలి, మన ఆనందాన్ని చింతగా మనమే మార్చుకోవాలి. ఎందుకంటే మనం మన పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అది మేలైనదైనను అది కీడుగా భావించి పాపములో జీవిస్తున్నాము గనుక, చీకట్లో జీవిస్తున్నాము గనుక, అంధకారంలో జీవిస్తున్నాము గనుక పౌలు ఆ దురాత్మ పట్టిన ఆ వ్యక్తిని వ్యాఖ్యలపడుచు ఆయన స్వస్థపరిచాడు. అంత నీతిగా ఉండి కూడా వ్యాఖ్యలపడి ఆయన దేవుని నామానికి అవమానం తేలేదు. అందుకే మనకి ఎంత బాధ వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా మనము ప్రభు చిత్తాన బ్రతికే వారిమే కనుక, ప్రభు బ్రతికిస్తే బ్రతికే వారిమే కనుక వ్యాకుల పడ్డా, భయపడ్డా, దుఃఖపడ్డా, వేదన పడ్డా, చింతపడ్డా, ఏది జరిగినప్పటికీ ప్రభు చిత్తం వలన మనం బ్రతికే వారిమే. అది గుర్తుంచుకోవాలి. ప్రభు చిత్తం వల్లే మనం బ్రతికే వారిమని మనం గుర్తుంచుకోవాలి. ఎలా వ్యాకులు పడుతున్నాం? మనం వ్యాకులు పడటానికి కారణం ఏంటి? వ్యాకులు పడ్డ పౌలు విడుదల పొందాడు, వ్యాకులు పడ్డ ఏబు విడుదల పొందాడు. మనం విడుదల పొందట్లేదు, మనకు రక్షణ లేదు. మన దుఃఖాన్ని మనం చింతగా మార్చుకుంటున్నాం, మన దుఃఖాన్ని మనం నవ్వుని మనం దుఃఖంగా మార్చుకుంటున్నాం. మనం ఇలా ఉన్నాం. మన కారణం ఏంటంటే ఇక్కడ బైబిలు ఏం చెప్తుందంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలను మనం చదువుదాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాడి తిప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తిరిగేయును. అతి దినములందు ధనము కూర్చుకొంటిరి. చూడండి, ఓ ధనవంతులారా ప్రలాపించండి. మీరు ధనాన్ని సంపాదించారు, బంగారాన్ని సంపాదించారు, వెండిని సంపాదించారు. అవి తుప్పు బట్టి ఆ తుప్పే మీ శరీరాన్ని పాడు చేస్తుంది. ధనవంతులను వ్యాఖ్యలపడమంటున్నాడు, ధనవంతుణ్ణి దుఃఖపడమంటున్నాడు, ధనవంతుణ్ణి వేడవమంటున్నాడు, నీ నవ్వు దుఃఖంగా మార్చుకోమంటున్నాడు, నీ ఆనందం చింతగా మార్చుకోమంటున్నాడు.
నీకేది ఉంటే అదే తుప్పు బట్టి ఆ తుప్పే నీ శరీరానికి బట్టి నీ శరీరం సమస్త రుగ్మతలముల నుండి అనారోగ్యతకు గురవుతుంది అని చెప్తున్నాడు. ఎందుకు వ్యాఖ్యల పడుతున్నామో తెలుసా? ప్రలాపించు, ప్రలాపించు, ఏడ్వు, వ్యాఖ్యలపడు, దుఃఖపడు అంటున్నాడు. బైబిల్లో వ్యాఖ్యలు పడిన వారు దేవుని భక్తుల్ని మనం చాలామందిని చూస్తున్నాం. మనం గమనించినట్లయితే ఆ కీర్తనాకారుడు దావీదు మహారాజు ఎలా వ్యాఖ్యలు పడ్డాడో ఆ కీర్తనలు 69వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుదాం. నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. దావీదు అంటున్నాడు, ప్రభువా నా పాపము నిమిత్తమై, నా అంధకారము నిమిత్తమై, నా అమాయకత్వము నిమిత్తమై, నా గర్వము నిమిత్తమై, నా చీకటి జీవితము నిమిత్తమై నేను వ్యాఖ్యలు పడుచున్నాను. నీ రక్షణ నాకు కావాలి, నీ రక్షణలో నేను ఉండాలి, నీ రక్షణలో నేను ఆనందించాలి. నా వ్యాకులం, నీ రక్షణ నా వ్యాకులాన్ని తొలగించాలి, బాధను తొలగించాలి అని మరి దేవుని యొద్దకు వచ్చాడు. వ్యాకులం చెందుతున్న నీవు నేను, బాధతో ఉన్న నీవు నేను, కలవరంతో ఉన్న నీవు నేను, ఆశ్చర్యంగా ఉన్న నీవు నేను, అంధకారముగా ఉన్న నీవు నేను. మరి కీర్తనలో ఆ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నేను వ్యాకుల పడుచున్నాను, నీ రక్షణ నాకు కావాలి. మనము కూడా దేవుని యందు వ్యాఖ్యలు పడుచున్న మనము దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నీవు రక్షించాలి, నా కలవరాన్ని తొలగించాలి, నాకు రక్షణ అనుగ్రహించాలి, నాకు నెమ్మది అనుగ్రహించాలి, నా ఆందోళనను తొలగించాలి, నా భయాన్ని తొలగించాలి, నాకున్న ధనము, నాకున్న బంగారము, నాకున్న వెండి తుప్పు బట్టి ఆ తుప్పే నా శరీరాన్ని అనారోగ్యతకు గురి చేస్తుంది, ఆ అనారోగ్యత నుండి నన్ను రక్షించమని మనం ప్రార్థించాలి. మనం గమనించినట్లయితే కీర్తనలు 73వ అధ్యాయం 21వ వచనములో దేవుని ఆత్మ ఈ విధంగా మాట్లాడుచున్నది. నా హృదయం మచ్చరపడిను, నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడితిని. అంతరంద్రియములలో నేను వ్యాఖ్యల పడుచున్నాను. అంతరంగముగా ఈరోజు అందరము కూడా కలవరం చెందుతున్నాం, భయపడుతున్నాం, భయభ్రాంతులు చెందుతున్నాం, దుఃఖపడుతున్నాం, వేదన కలిగి ఉన్నాం. మన చింత యావత్తు కూడా మనం దేవుని వైపు చూస్తే దేవుని చిత్తం వల్లనే మనం బ్రతకాలి, దేవుని వైపు మనం తిరగాలి. మన అంతరంధ్రంలో ఉన్న భయాన్ని, మన అంతరంధ్రములో ఉన్న వ్యాకులాన్ని తొలగించేవారు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన రక్షణ ప్రకారమే, ఆయన చిత్తం ప్రకారమే మనం బ్రతకాలి. కానీ మన చిత్త ప్రకారం మనం బ్రతకం కనుక ఈ ప్రదేశాల్లో, ఈ పరిస్థితుల్లో, ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితి నుండి మన అంతరాంద్రియాల్లో ఉన్న భయాన్ని తొలగించుకొని, మన వ్యాకులాన్ని తొలగించుకొని దేవుని వైపు తిరిగి దేవుని పరిశుద్ధాత్మ నిమిత్తమై మనం జీవించాలని దేవుడు ఆకాంక్ష పడుతున్నాడు. చూడండి, ఇక్కడ ప్రసంగి 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ధ్యానించిన ఎడల దేవుని ఆత్మ ఎలా మాట్లాడుతుందో, దేవుని వాక్యం ఎలా వివరిస్తుందో చూడండి. మనం గమనించినట్లయితే, ఇది మనసునకు ఆయాసకరమైనదే, తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును. ఇది ఆయాసకరమే. మన జీవితంలో మనం చీకట్లో భోజనం చేయుచున్నాం. మనం ఆయాసముతో, మన ఊపిరితిత్తులు భయంకరమైన వ్యాధితో,
మనం ఆ భయంకరమైన వైరస్ మనకు సంభవించి ఆయాసపడుతూ చీకట్లో భోజనం చేయించు రోగముతో అస్వస్థతతో వ్యాఖ్యలు పడుచున్నాం. ఈరోజు నీవు నీ ఆయాసాన్ని తొలగించుకోవాలంటే, నీ అనారోగ్యతను తొలగించుకోవాలంటే, నీ బలహీనతను తొలగించుకోవాలంటే, నీవు బ్రతకాలంటే, నీవు రక్షణ పొందాలంటే మొట్టమొదట నీవు మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది నేను బ్రతికి ఉన్నంత కాలం నీ యందు భయభక్తులు కలిగి నీ అనుదినములో నీ అడుగు జాడల్లో నీ జీవిత విధానంలో నా జీవిత విధానాన్ని కొనసాగించి నీ భక్తి శ్రద్ధల ఎడల భయభక్తులు కలిగి నేను జీవిస్తానని మనము దేవునికి వాగ్దానము చేయాలి. ఎవరైతే ఆయాసముతో రోగముతో చీకట్లో భోజనం చేయించు వ్యాఖ్యల పడుచున్నారో వారు దేవుని వైపుకు తిరిగి దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నా రోగము నుండి నన్ను స్వస్థపరచు, నా అనారోగ్యత నుండి నన్ను స్వస్థపరచని ప్రార్థన చేయించు దేవుణ్ణి బ్రతిమాలుకుంటారు. వ్యాకుల పడే వారు దేవుణ్ణి బ్రతిమాలుకుంటారు, దేవుని రక్షణ కోరతారు, దేవుని కృపని కోరతారు, దేవుని మహిమను కోరతారు, దేవుని పరిశుద్ధాత్మను పొందాలని ఆశపడతారు. వారు ఆయాసము నుండి అనారోగ్యత నుండి అస్వస్థత నుండి స్వస్థపడతారని దేవుని వాక్యము ఇక్కడ ప్రత్యేకంగా పరోక్షంగా మనకు తెలియజేయుచున్నది. విలాప వాక్యాల్లో ఇక్కడ మనము గమనించినట్లయితే 1వ అధ్యాయం 4వ వచనం ఆఖరి మాటను మనం చూద్దాం. ఆఖరి మాటను మనం చదువుదాం. యాజకులు నిట్టూర్పు విడిచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలైను. అదియు వ్యాకుల భరితురాలైను. ఏది? అదియు జనభరితమైన పట్నం, బాగా జనమున్న పట్టణం వ్యాకులము కలిగి దుఃఖము కలిగి ప్రజలు నశించు పట్టణముగా, మరి ప్రజలు ఆయాసముతో అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యే పట్టణముగా, కుషించే పట్టణముగా ఈ పట్టణం ఉన్నది. ఈ పట్టణమంతయు జనభరితమైన పట్టణమయ్యి నశించే పట్టణముగా, రక్షణ లేని పట్టణముగా, రక్షణ లేని పరిస్థితుల్లో వ్యాకులము చెంది ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రపంచాన్ని మనం చూసినట్లయితే, దేశాన్ని చూసినట్లయితే, రాష్ట్రాన్ని చూసినట్లయితే, మన ప్రాంతాన్ని చూసినట్లయితే, మన కుటుంబాన్ని చూసినట్లయితే మనము కూడా వ్యాకులం చెందుతున్నాం. జనభరితమైన వారిని కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ కొలిమిలోనూ కష్ట నష్టాల యందు శోధనల యందు సమస్యల యందు కృంగిపోతున్నాము. అందుకే మనము కృంగిపోకుండా ఉండాలంటే, మనం నశించిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ వ్యాకులము నుండి తప్పించుకోవాలంటే ఏమి చేయాలి అనేది మనం గ్రహించినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చేయవలసిన పని ఇక్కడ ఒకటి ఉన్నది. అది గాని చేసిన ఎడల మన వ్యాకులాన్ని మనం తొలగించుకొని మనము ఆనందించగలం, సంతోషించగలం. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభువు దృష్టికి మనల్ని మనము తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకుంటాం? మనం ధనవంతులమి, మనం బలవంతులమి, మనం బంగారం ఉంది, వెండి ఉంది, అది తుప్పు పడితే మన శరీరం నష్టపోద్ది. మనం ఎలా తగ్గించుకుంటాం? ఆ తుప్పు వలన, ఆ పాపం వలన, ఆ చీకట్లో భోజనం చేయటం వలన, ఆయాసము కలిగిన విధానాన్ని బట్టి, ఆ అనారోగ్యతను బట్టి మనము దేవుని యొద్దకు వచ్చి మనల్ని మనం తగ్గించుకోవాలి. మనలో ఉన్న అహంభావాన్ని, మనలో ఉన్న అమాయకత్వాన్ని, మనలో ఉన్న గర్వాన్ని, మనలో చీకటిలో భోజనం చేస్తున్న పరిస్థితి నుండి మనల్ని మనం రక్షించుకోవాలి.
మనల్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని మనము దేవుని పాద సన్నిధికి వచ్చి ప్రభువా నా ధనాన్ని బట్టి, నా ఆ బలాన్ని బట్టి, నా బంగారాన్ని బట్టి, నా వెండిని బట్టి, దాని మీద ఉన్న తుప్పే, దాని మీద ఉన్న బూజే నాకు పట్టి నా శరీరం ఉన్నదయ్యా, నేను చీకట్లో భోజనం చేయుచున్నానయ్యా, నాను అనారోగ్యంతో అస్వస్థతతో వ్యాకులం చెందుతున్నానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను రక్షించయ్యా, ప్రభు చిత్తం వల్లనే నేను బ్రతుకుతానని నేను నమ్మానయ్యా, జనభరితమైన పట్టణం కుషించిపోతుంది, నాశనం అయిపోతుంది, నేను మాత్రం నీ పాద సన్నిధికి వచ్చాను, నాకు సహాయం చేయమని మనల్ని మనం తగ్గించుకున్న ఎడల మనల్ని దేవుడు హెచ్చించి మన వ్యాకులాన్ని తొలగించి మన ఆనందం చింత కాకుండా, మన నవ్వు దుఃఖం కాకుండా, మనం ఎల్లప్పుడూ మన కుటుంబంతో దేవునితో ఆనందాన్ని, దేవునితో సంతోషాన్ని పొందగలమని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేయుచున్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. అత్యున్నత సింహాసన ఆసీనుడు అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరించి వ్యాకులము గురించి, వ్యాకులం చెందుతున్న వారి గురించి, ఆయాసపడుచున్న వారి గురించి, చీకట్లో భోజనం చేయుచున్న వారి గురించి, అనారోగ్యంతో ఉన్న వారి గురించి, వ్యాకులము చెందే వారి గురించి మాతో మీరు మాట్లాడారు. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ చిత్తము ద్వారానే మేము బ్రతకాలి కనుక మమ్మల్ని బ్రతికించి మీ సేవ చేయించుకోమని, మాకు రక్షణ భాగ్యాన్ని దయచేయమని, మీ కృపలో వర్ధిల్లే వారిగా దయచేయమని, కరోనా వైరస్తో ప్రపంచం వణికిపోవచ్చుండగా మీరు కంట్రోల్లో ఉంచి దాన్ని తొలగించమని, మరియు కరోనా వ్యాధితో హాస్పిటల్లో ఉన్న వారిని స్వస్థపరచమని, మరి దుఃఖముతో వ్యాధంతో భయభ్రాంతులు చెందుతూ మా శరీరం అనారోగ్యంతో ఉండగా మా శరీరాన్ని మీరు అపవిత్రతను తొలగించి పరిశుద్ధపరిచి స్వస్థపరచమని, మీ రక్షణ మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ, మరి షూటింగ్ తీర్చు ఎడిటింగ్ చేయుచున్న మీ ప్రియ కుమారుని దీవించండి. ఈ టీవీని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని, ఈ టీవీ మినిస్ట్రీని మీరే నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్య, తులువల మధ్యలో వేలాడిన యేసయ్య, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర